తల్లిని విడిపించుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోయావేంటమ్మా? ఏమోనమ్మా, ఏదో షాక్ తగిలినట్టు అయింది, అందుకే అలా ఉండిపోయాను. అరే తల పుచ్చకాయ పైన పైలేదు కదరా. సరైన టైంలో అమ్మ వచ్చి అడ్డుకుంది. నీకు జన్మనివ్వడమే కాదు, పునర్జన్మని కూడా అత్తయ్యే ఇచ్చినట్టయింది. చూసుకోవాలి కదా శ్రీకర్. చూసుకున్నా సరే ఈ ప్రమాదం ఆగుండేది కాదు. ఎందుకంటే ఇది దైవం పంపించిన సంకేతం అనుకోవాలి. ఏం మాట్లాడుతున్నావయ్యా బాబు? బుద్ధుందే? అప్పుడే కోటేసావా ఏంటి? ఈ ఫంక్షన్కి మీరంతా ఓ స్వార్థంతో వస్తున్నారు. తండ్రిగా తన ధర్మాన్ని బాధ్యతని శ్రీకర్ పూర్తిగా విస్మరించాడు. అందుకే దైవం ఈ విధంగా హెచ్చరించింది. నాకున్న జ్ఞానం కొద్దీ చెప్తున్నాను. అజ్ఞానపు మాటలు మాట్లాడకు శ్రీకర్. ఆ అవని చేసే పనుల వల్ల మన మనసులో ఉండడం లేదు. అందుకే అందరం కొంచెం స్పృహలో ఉండడం మంచిది. కాస్త జాగ్రత్త. వెళ్దాం పదండి. అదృష్టం కొద్దీ ఇది పెరిగిపోకుండా ఆగిపోయింది. అలా జరుగుంటే ఏం జరుగుండేదో ఏంటో. జరిగిన దాన్ని మనం ఏమనుకోవాలమ్మా? పొరపాటున జరిగింది అనుకోవాలా? తాళపత్రాలలో రాసున్నదే జరిగిందనుకోవాలా? ఏమరపాటులో జరిగిందనుకోవాలా? ప్రాణగండం మొదటి హెచ్చరిక పంపిందని అనుకోవాలా? నాకు తెలిసి ఈ పాటికి నాన్నకు కూడా ప్రమాదపు హెచ్చరింపు ఎదురయ్యే ఉంటుంది. నాకు భయంగానే ఉంది. అమ్మవారి మీద భారమంతా వేశాను. ప్రమాదం ఎటు నుంచి ఏ రూపంలో రాబోతుందో అర్థం కావడం లేదు.